ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దినఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు మాట్లాడుకుంటూ, దాంతోపాటుగా నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ రంగు దుస్తులు ఈరోజు వరకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఏ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే జాతకంలో ఏదైనా గ్రహదోషాలు తొలగిపోతాయి అన్న అంశాల గురించి మాట్లాడుకుంటూ, దాంతోపాటుగా ఈ గురువారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఏ భగవంతుని ప్రత్యేకంగా ఈరోజు ఆరాధన చేయలేని అంశాన్ని కార్యక్రమం చివరిలో తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం గురువారం 12వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం తిథి బహుళ పాడ్యమి పగలు 1:33 వరకు తదుపరి విధియ నక్షత్రం మూల రాత్రి 9:39 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రాత్రి 7:57 నుంచి 9:39 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:51 నుంచి 10:43 వరకు తదుపరి దుర్ముహూర్తం పగలు 3:04 నుంచి 3:56 వరకు రాహుకాలం పగలు 1:30 నుంచి 3 వరకు యమగండం ఉదయం 6 నుంచి 7:30 వరకు. ఈరోజు శుభ సమయం విషయానికి వస్తే ఉదయం 11:04 నుంచి 11:56 వరకు, తిరిగి సాయంకాలం 4:11 నుంచి 5:57 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు ఇటువంటి చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అన్న అంశాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈరోజు గురువారం, జాతకంలో గురుగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు గురుగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా ఈరోజు పూజాది కార్యక్రమాలు చేయించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈరోజు గురువారం కావున జాతకంలో గురుగ్రహ దోషం ఎవరికైనా అధికంగా ఉంటే అటువంటి వారు గురుగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేయించడం చాలా మంచిది. అదేవిధంగా దైవ సంబంధిత కార్యక్రమాలు ఏదైనా చేయాలి అని చెప్పనుకుంటే కూడా ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. దాంతోపాటుగా గురువులను కలవడానికి, వారి దగ్గర ఏదన్నా కూడా మంత్రోపదేశం తీసుకోవాలని చెప్పి అనుకున్న అటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉంది. తిరుపక్కన వస్తే ముఖ్యంగా మన మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అటువంటివి వ్యక్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా తమ సంస్థ ప్రకారంగా ఏదైనా కూడా ఆలోచనలు ఏదైతే ఉంటే అమలు చేయాలి అని చెప్పి అనుకుంటే అటువంటి ఆలోచనలు అమలు చేయడానికి చాలా మంచిది అని చెప్పవచ్చు. అంటే ఏదైనా కూడా జీవితంలో మంచి అభివృద్ధి సాధించడానికి కొన్ని ఆలోచనలు మనం చేయాల్సి వస్తుంది, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కదా, అటువంటి వాటికి అందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. అదేవిధంగా నక్షత్ర ప్రకారం చూస్తే ఇంటి ఆవరణలో ఏదన్నా కూడా పూల మొక్కలు లాంటివి తీసుకుని వచ్చి పెంచాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు, వారు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి గోచార గ్రహ సంచార రీత్యా ఈరోజు ఎలా ఉంటుంది అన్న అంశాన్ని జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేస్తే రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి మేషరాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా అనుకోకుండా విభేదాలు కొన్ని విషయాల్లో ఏర్పడే అవకాశం ఉంది. వాహనాలు నడిపే విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడం ఈరోజు మేషరాశి వారికి మంచిది కాదు. బంధువుల నుంచి కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆదాయం కంటే కూడా ఖర్చులు బాగా కూడా అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు. వ్యాపారకుల వారికి ఈరోజు వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమవుతుంది. కళారంగం వారికి కూడా అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు కాస్త గందరగోళంగానే ఉంటాయి. మహిళలకేమో కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మేషరాశి వారు ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం వీరికి మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, నీలం రంగు, ధరించుకునే రంగు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంచిది. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యులతో ఈరోజు రాశి వారికి లేనిపోని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా తప్పకపోవచ్చు. శారీరక రుగ్మతలు కూడా అధికమవుతాయి. స్నేహితుల నుంచి కూడా కొన్ని విషయాల్లో
విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఈరోజు ఈ రాశి వారికి కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపారస్తుల వారికి ఈరోజు ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఈరోజు కాస్త నిరుత్సాహమే కలుగుతుంది. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. మహిళలకేమో అనారోగ్య సమస్యలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు గోచార గ్రహిత్యా ఈ రాశి వారికి గ్రస్త అంత అనుకూలంగా లేదు కాబట్టి నూతన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే పెద్దలను సంప్రదించిన తర్వాత తీసుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కూడా ఈరోజు రాశి వారికి బాగా పెరుగుతుంది. ఇంతకాలం పడ్డ శ్రమ కూడా చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. ఆదాయం కూడా ఆశించినంతగా వీరికి ఈరోజు చేతికంతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కాస్త అనుకూలంగానే గడుస్తుంది. పై అధికారులతో మనస్పర్ధ లాంటి విధానం ఉంటే తొలగిపోతాయి. వ్యాపారస్తుల వారు అనుకున్న లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. రాజకీయ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా మంచి విజయాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఈ మిథున రాశి వారు వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త ఏకాగ్రతగా నడపడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, నీలం రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి పనులన్నీ కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా సఫలమవుతాయి. కుటుంబంలో జరిగే శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం పెరగాలి అని చెప్పి కోరుకుంటూ చేసే ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. వ్యాపారకుల వరకేమో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులేమో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. కళారంగం వారికి కూడా సంతోషకరంగా గడుస్తుంది. విద్యార్థులు అనుకున్నది ఎట్టకేలకు సాధించి ఈరోజు ముందుకు సాగుతారు. మహిళలకు సోదరుల నుంచి ఆహ్వానాలు అంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. చేసే పనుల్లో ఈ రాశి వారికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వ్యయ ప్రయాసాలు కూడా తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈ రాశి వారికి నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. కొన్ని ఒప్పందాలను వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల వరకేమో ఈరోజు వ్యాపార లావాదేవీలు నతరకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు బాగా కూడా చికాకుపరుస్తాయి. రాజకీయ రంగం వారికి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో ఈరోజంతా కూడా వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. మానసిక అశాంతి కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వివాదాలకు కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే ఈ రాశి వారికి అంత మంచిది. అదేవిధంగా అనారోగ్య సమస్యలేమో మరొక వైపు పట్టి పీడిస్తాయి. వ్యాపారకుల వరకేమో ఈరోజు వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకేమో చికాకులు బాగా కూడా అధికమవుతాయి. కళారంగం వారు ఎంత కష్టపడ్డా ఫలితం పెద్దగా రాకపోవడం వల్ల తాత్కాలికంగా నిరాశ చెందుతారు. విద్యార్థులకేమో శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కన్యరాశి వారు అనవసరపు గొడవలకు వెళ్లకుండా తమను తాము నియంత్రించుకొని ముందుకు సాగడమే ఈరోజు వీరికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే గణేష్ అష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నూతన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అదేవిధంగా యువత స్థిరాస్తి కొందాం అని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి వారు ప్రయత్నాలు చేయడం ఈరోజు చాలా మంచిది. రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికందే అవకాశం ఉంది. వ్యాపారకుల వరకేమో లాభాలు బాగా చేతికంతాయి. ఉద్యోగస్తులేమో ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. కళారంగం వారికి అవార్డులు, రివార్డులు. విద్యార్థులకేమో సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద
తులారాశి వారికి ఈరోజు గ్రస్త అనుకూలంగా ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఆలోచించడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరాశ చెందుతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారస్తుల వారు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండవచ్చు. రాజకీయ రంగం వారికి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. విద్యార్థుల యొక్క ఆలోచనలు అంచనాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. మహిళలకేమో కుటుంబ సభ్యులతో విభేదాలు అధికమవుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈరోజు ఎదుటి వ్యక్తితోటి మాట్లాడేటప్పుడు అనవసర వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈరోజు వీరికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. దూరపు బంధువుల నుంచి వార్తలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభం చేస్తారు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి కావడం వల్ల ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ వ్యాపారకుల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యావకాశాలలో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా భూ సంబంధ వ్యవహారాల్లో మంచి లాభాలు చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ధనురాశి వారు ఈరోజు ఎవరితో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారో అటువంటి వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు గోధుమ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. స్థిరాస్తి విషయంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. సోదర వర్గం వాళ్ళతో తగాదాలు కూడా తప్పకపోవచ్చు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. ఆదాయం అంతగా కనిపించదు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం కాస్త చికాకు మరియు సమస్యల వలయంగానే గడుస్తుంది. వ్యాపారకుల వరకు ఈరోజు లావాదేవీలు తగ్గుముఖం పడడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. పారిశ్రామిక రంగం వారు నూతన నిర్ణయాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది. విద్యార్థులకు కూడా అవకాశాలు కొన్ని అంది చేజారుతాయి. మహిళలకు ఈరోజంతా కూడా సాధారణంగా గడుస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు వాహనం నడిపేటప్పుడు ఈరోజు కాస్త నెమ్మదిగా నడపడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం మంచిది. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన కార్యక్రమాలని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట బయట కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కాస్త ప్రోత్సాహకరంగా గడుస్తుంది. వ్యాపారకుల వారు ఎవరైతే నూతన రుణాలు లేక పెట్టుబడులు లాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో వారి కోరిక కొలిక్కి వస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారు ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండు విషయాల పట్ల జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అధికంగా ఉన్నాయి. బంధువుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. సన్నిహితులు, స్నేహితుల నుంచి అందే ఆహ్వానాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. స్థలాలు, వాహనాలు కొనాలి అని ఎవరితో అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి మంచి స్థలాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారకుల వరకేమో ఈరోజు వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులేమో ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. కళారంగం వారికి కూడా ఇంట బయట ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు వార్తలు అధికంగా అందుకుంటారు. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి గ్రస్త అనుకూలంగా ఉంది. కానీ సంతానానికి సంబంధించిన నిర్ణయం ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఈ రాశి వారు కాస్త ఆలోచించి తీసుకోవడం ఈరోజు మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు ఈరోజు వీరికి ముదురు నీలం రంగు మరియు తెలుపు రంగు మంచిది. ధరించుకున్న రంగు నేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని విజయం సాధించాలి, ఒక పని ప్రారంభం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి అనుకుంటారో, అంటే ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ కీలక నిర్ణయాలు తీసినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన చక్కటి పరిహారం ఏమిటి, ఏ భగవంతుని వారు పూజించాలనే విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ యథాశక్తిగా
ఈరోజు ఆరాధించి ముందుకు సాగడం మంచిది. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామివారిని పూజించినప్పుడు స్వామివారి ముందు ఆవు నేతితో 3 ఒత్తులతో దీపాదన చేసి స్వామివారికి ఏదైనా తియ్యటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని స్వామివారి ముందు నివేదించుకొని ముందుకు సాగితే తప్పకుండా కూడా ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సుల వల్ల చేయబోయే కార్యక్రమాల్లో మనల్ని మంచి విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ దినఫలాల ప్రత్యేక కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.